హాయ్ అండి. ఈ కథ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఈరోజు మాల్లో ఒక పాప కనిపించింది చూడు. బుడ్డది. ఎలా మర్చిపోతాను? నేను నచ్చలేదు కదా తనకి. నాకైతే తనలో నా భార్య కనిపించిందిరా. రానా మాటలకి శక్తి కళ్ళ నిండా చూశాడు. ఏంట్రా నన్ను చూసి జాలి పడుతున్నావా? లేదురా, నిన్ను చూస్తే జాలి కాదు, కోపం వస్తుంది. ఎందుకు అంటూ శక్తి చేతిని పట్టుకున్నాడు. శేఖర్ అంకుల్, నువ్వు సొంత కొడుకును కాదని ఆస్తి విషయంలో నీకు అన్యాయం చేశారు. అది చాలదన్నట్టు కడవరకు నీతో కలిసి ఉంటానన్న అరవి తన తండ్రిని చంపింది మీ నాన్న అని తెలిసి నిన్ను దూరం పెట్టింది. ఇంకా ఇంద్రజ గారు తన కూతురు చావుకి నువ్వు కాదని నిజం నిరూపించినా సరే మీ నాన్న తనకి దక్కలేదన్న పంతంతో నీ జీవితంతో ఆడుకుంది. ఇవన్నీ చాలవన్నట్టు ఆ పార్థు నిన్ను అరవింద్ విడదీశాడు. అందరినీ ఒక్క మాట కూడా అనలేదు. ఆ బాధని గుండెల్లో దిగమనుకొని నీలో నువ్వే బాధపడ్డావు తప్ప ఎవరికీ హాని చేయలేదు. ఎందుకు అంతమంది నిన్ను బాధ పెట్టినా నువ్వు మౌనంగా ఉన్నావు? కొన్నింటికి మౌనం ఉంటేనే సమాధానం దొరుకుతుంది. ఎందుకురా నీ జీవితాన్ని నువ్వు నాశనం చేసుకుంటావు? అరవి అంటే నీకు ఇష్టం లేదు కదా? అస్సలు లేదు. మరి ఇంకా ఎందుకు ఒంటరిగా ఉన్నావు? మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేసుకో. భయంగానే కావాలని మరి ఆ మాట అన్నాడు శక్తి. ఏంటి, అరవి అంటే నీకు ఇష్టం లేనప్పుడు ఎందుకు నువ్వు ఒంటరిగా ఉండటం? అందుకే పెళ్లి చేసుకో అంటున్నాను. అరవి అంటే ఇష్టం లేదురా, కానీ తన ప్రేమ అని అయితే మర్చిపోలేనంటూ పైకి లేచి, నా కోసం నువ్వు బాధపడింది చాలు, పద భోజనం చేద్దాం. రేయ్, ఈ జీవితానికి చాలు మామా, పద అంటూ శక్తి చేతిని పట్టుకొని డైనింగ్ టేబుల్ దగ్గర తీసుకొచ్చి భోజనం వడ్డించి అతని పక్కనే కూర్చుని, మామ ఒకటి చెప్పనా? అరవి అమ్మ నాన్న అందరు లేకపోయినా నేను ఒంటరిగా బ్రతికిస్తాను. ఎందుకో తెలుసా? నా బలం నువ్వేరా. నువ్వు నా పక్కన లేకపోతే నిజంగా నేను ఏమైపోదునో. రేయ్, నా కష్టంలోనూ సుఖాల్లోనూ తోడుగా ఉంది నువ్వేరా. అందుకే ఒక మాట అడుగుతాను, కాదని అన్నావు కదా? ఏంట్రా, నీకు నాకు మధ్యన గొడవ వచ్చినా సరే నువ్వు నన్ను మధ్యలో వదిలేయవు కదా? ఏంట్రా పిచ్చికాన్ని పట్టిందా అలా మాట్లాడుతున్నావు? ఏదో మూలన భయం రా. నాకంటూ తోడుగా ఉంది నువ్వే కదా. నువ్వు కూడా నన్ను వదిలేస్తే రానా మాటలు పూర్తి కాకుండానే శక్తి గట్టిగా హత్తుకొని, స్నేహాన్ని వదులుకోవటం అంత సులువు కాదు మామా. ముందు ఇలాంటి పిచ్చి ఆలోచనలు మానేయి, దా తిను అంటూ తనే ఒక తల్లిలా రానాకి ధైర్యం చెప్పి భోజనం తినిపించాడు శక్తి. ఏంట్రా భోజనం అంతా నాకే తినిపిస్తున్నావు? నువ్వు తినవా? తింటానని శక్తి భోజనం తింటూ చూస్తుంటే వీడు అరవిని మర్చిపోలేకపోతున్నాడు. వీడు నాతో గొడవ పడినా సరే ముందు అరవి ఎక్కడుందో తెలుసుకోవాలనుకున్నాడు. హాల్లో కూర్చొని పార్థుతో మాట్లాడుతున్నారు సంధ్య, శ్రీకాంత్. అత్తయ్య, మామయ్య పాలు తీసుకోండి. నీకెందుకమ్మా ఈ పనులు? వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నాను ఏదోటి పని చేస్తూనే ఉన్నావు. రా ఇలా కూర్చో. అదే అత్తయ్య, కూర్చో ప్రియాంక. నైట్ అయినా కూడా ఏదోటి పని చేస్తూనే ఉంటావు. రేపు ఆర్దు. ఏంటమ్మా, రేపు నువ్వు ఆఫీస్కి వెళ్ళకు. ఎందుకమ్మా? అందరం కలిసి బయటికి వెళ్తున్నాం. సరే అని పార్దు ఫోన్ చూసుకుంటూ సంధ్య పక్కన కూర్చున్న ప్రియాంకను చూశాడు. కనీసం మొన్న నైట్ తనని బాధ పెట్టిన సంగతి గుర్తురావడంతో పార్దు ఒక్క క్షణం అక్కడ ఉండలేక పైకి లేచాడు. ఇంతలో కాలింగ్ బెల్ మోగటంతో, ఈ టైంలో ఎవరై ఉంటారు? నేను చూస్తాను, మీరు కూర్చోండి అని ప్రియాంక పైకి లేచి డోర్ ఓపెన్ చేసి షాక్ అయింది. దివ్య, జయంత్రి, జయచంద్రలను చూడగానే ప్రియాంక ఏం అర్థం కాక లోపలికి రండి, మీ ఆయన ఉన్నాడా? దివ్య మాటలకి ప్రియాంక ఆశ్చర్యంగా చూసింది. ఆంటీ ఏమైంది? ఎవరు ప్రియాంక వచ్చింది అని శ్రీకాంత్ అనగానే కోపంగా లోపలికి అడుగుపెట్టింది దివ్య. చాలా సంవత్సరాల తర్వాత దివ్యను చూడగానే సంధ్య, శ్రీకాంత్ షాక్ అయ్యారు. అప్పుడే వచ్చిన జాను, అభి గుమ్మం దగ్గరే నిలబడి దివ్యను చూడగానే షాక్ అయ్యారు. బావా, అమ్మ అంటూ జాను సోనాని గట్టిగా పట్టుకుని భయంగా చూసింది. ఎలా ఉన్నావుమా? కూతురు దూరమయ్యాక ఎలా ఉంటానన్నయ్యా? సంధ్య మాట్లాడదామనుకున్నది కానీ దివ్య తనపై కోపంగా ఉందని ఏం మాట్లాడలేదు. ఎలా ఉన్నారత్తయ్య అని పార్దు అనగానే దివ్య కోపంగా ముందుకొచ్చి పార్దు చెంపని చెల్లు అనిపించింది. అభి, సంధ్య, జాను, శ్రీకాంత్, ప్రియాంక అందరూ షాక్గా చూశారు. అత్తయ్యనా? ఏమైందిరా?
వాడు ఏం చేశాడు చెప్తానన్నయ్య. మా వదిన ప్రియాంక జీవితం బాగుపడాలని ఈ మూర్ఖుడికి ఇచ్చి పెళ్లి చేసి తప్పు చేసింది. దివ్య, నాన్న మీరెవరు మధ్యలో మాట్లాడకండి. పార్థు కారణంగానే ఈరోజు మన కుటుంబ పరిస్థితి ఇలా ఉంది. అరవి నాన్న కూడా విడిపోయారు. ఏంటి? ఏం అర్థం కాక అన్నాడు శ్రీకాంత్. సంధ్య కోపంగా పార్థు ముందుకొచ్చి, ఎందుకు ఇద్దరిని విడదీశావు? మౌనంగా ఎన్ని రోజులు గదిలో కూర్చొని ఏడ్చి, తప్పు చేశాను, చెప్పు, నా భర్తను చంపింది రాన్న వాళ్ళ నాన్న అని నువ్వే కదా అరవికి చెప్పింది, అవునా కాదా అంటూ గట్టిగా అరిచింది దివ్య. అవును. ఎందుకు నిజం చెప్పావు? చెప్పు, ఎందుకు నిజం చెప్పావు? ఆయన అరవికి అన్ని నిజాలు తెలియాలి కదా అత్తయ్య. అతని మాట పూర్తి కాకముందే, నిజాలు కాదు, అరవిని సొంతం అవ్వాలని డ్రామా ప్లే చేశావు. నాకు అన్ని విషయాలు తెలుసు పార్దు. ఇంకా మంచివాళ్ళ నటించి మమ్మల్ని అందరినీ మోసం చేయాలని చూడకు. వాడు అరవికి నిజం చెప్పడం ఏంట్రా? ఎన్ని సంవత్సరాలు నా కూతురు జీవితం నాశనమైందని బాధపడ్డానన్నయ్యా. కానీ ఏమంటుందో ఆ పిచ్చిది. ఫోన్ చేసి అమ్మ అంటూ ఏడ్చింది అంటూ అరవి కోసం దివ్య చెప్పగానే పార్దు షాక్ అయ్యి, అత్తయ్య అరవి ఫోన్ చేసిందా? ఎక్కడ ఉంది? ఎలా ఉంది? ఏం చేస్తుంది? తను ఎక్కడ ఉందో మీకు తెలుసా? అడ్రస్ చెప్పండి అత్తయ్య. ఎన్ని రోజులు తన కోసం నేను ఎంతగా ఎదురు చూస్తున్నానో మీకు ఎవరికీ తెలీదు. చెప్పండి, అరవి ఎక్కడుంది? చెప్పండి అత్తయ్య. పోనీ ఫోన్ చేసిందంటున్నావు కదా, ఆ నెంబర్ ఇవ్వండి అంటూ పార్దు ప్రశ్నల మీద ప్రశ్నలు వేసేసరికి ఎవరికీ నోటు మాట రాలేదు. సంధ్యకైతే మతిపోతుంది. పార్దు మనసులో ఇంకా అరవి ఉండటం అందరికీ ఒక రకంగా షాక్గానే ఉంది. ఏంటత్తయ్య అడుగుతుంటే చెప్పకుండా కోపంగా చూస్తావేంటి పార్దు అంటూ షాక్ శ్రీకాంత్ వైపు చూసిన సంధ్య. అప్పటికే శ్రీకాంత్ ముఖంలో రంగులు మారాయి. రానా అరవి విడిపోవటానికి కారణం పార్దు హస్తం ఉందని అందరికీ స్పష్టంగా తెలియడంతో ఎవరికీ నోటు మాట రాలేదు. అతన్ని చూస్తేనే అందరికీ కోపంతో పాటు అసహ్యం కూడా వేస్తుంది. నువ్వు ఇంకా అరవిని మర్చిపోలేదా? మర్చిపోవడానికి నేనేమైనా చిన్నపిల్లన్నా? ఆ మాట పూర్తి కాకుండానే అభి కోపంగా ముందుకొచ్చి పార్దు షర్ట్ కాలర్ పట్టుకుని, నువ్వు మారావని గుడ్డిగా నమ్మి ప్రియాంక నీకు అప్పచెప్పింది ఎందుకో తెలుసా? తెలుసు, నాకు అన్నీ తెలుసు. ఆ రానా మీరందరూ కలిసి ప్రియాంకతో నా పెళ్లి చేసి గొంతు కోసారు. ఎవరికీ తెలీదు. అందరి నాటకాలు తెలుసు. అయినా ప్రియాంక అంటేనే నాకు ఇష్టం లేదు. ఎలా చేస్తాను తనతో నేను కాపురం? పార్దు మాటలు పూర్తి కాకుండానే కోపంగా ముందుకొచ్చింది ప్రియాంక. చాచిపెట్టి ఒకటి గట్టిగా ఇచ్చింది పార్దుకి. ఆపరా, ఎన్ని రోజులు ఎక్కడైతే నీ కారణంగా కుటుంబం అంతా బాధపడుతుందని నువ్వు నాతో ప్రేమగా ఉన్నట్టు నటించాను చూడు, అది నేను చేసిన తప్పు. తప్పు చేసింది నువ్వు కాదే. కొత్తలో నీ అందం చూసి నీ మీద మనసు పారేసుకున్నాను చూడు, అది నేను చేసిన తప్పు. అవును, ఆ రోజు నువ్వు కానీ నా ఒంటి మీద చేయి వేయకపోతే నా జీవితం నిజంగానే బాగుండేది. చిచ్చి, ఇలాంటి వాడు చేసుకున్నందుకు నా చెప్పుతో నేను కొట్టుకోవాలి. నువ్వు మాత్రం తక్కువ తిన్నావా? గడపంటూ లేనిపోని డ్రామాలాడి నన్ను బక్రా చేయలేదా అంటూ ప్రియాంక జుట్టు పట్టుకుని కోపంగా ముందుకు లాక్కున్నాడు పార్దు. కళ్ళ నిండా నీళ్ళతో పార్దు కళ్ళలో సూటిగా చూసి, అవును, నాటకమడమే. ఎందుకో తెలుసా? నీ వల్లే నా జీవితం నాశనమైంది. నా వల్ల నీ జీవితం నాశనం అవటం ఏంటే? నీ కారణంగా అరవి దూరం చేసుకున్నాను. మనశ్శాంతి, సంతోషం అన్నీ పోగొట్టుకొని నరకం చూశాను తెలుసా? నరకం చూసింది నువ్వు కాదు, నేను. నీ వల్ల ఈ రోజున భర్తున్నా కూడా గొడ్రలుగా జీవితాంతం బ్రతకాలి. ఆ స్థితి తీసుకొచ్చింది నువ్వే. అమ్మ అనే పదానికి నన్ను దూరం చేశావు. అయినా సరే నిజం నీ దగ్గర దాచాను. ఎందుకో తెలుసా? ఎప్పటికైనా నిజం తెలుసుకొని నువ్వు నన్ను భారీగా హక్కును చేర్చుకుంటావని. కానీ నువ్వు నీ భార్యను పక్కన పెట్టుకుని ఇంకొకరి కోసం ఆరాటపడుతున్నావు చూడు. ఎన్ని రోజులు నువ్వు ఎన్ని బాధలు పెట్టినా 4 గోడల మధ్య కూర్చొని ఏడ్చాను తప్ప ఎప్పుడూ నా బాధని ఎవరికి పంచుకోలేదు. కానీ ఈ క్షణం నీ మాటలు విన్నాక నేను ఎందుకు బ్రతుకున్నానా అనిపిస్తుంది. ఇప్పుడు చెప్తున్నాను విను. నా దృష్టిలో భర్తగానే కాదు, ప్రేమికుడుగా నువ్వు చచ్చిపోయావంటూ కోపంగా పార్దుని వెనక్కి నెట్టి ఏడుస్తూ తన రూమ్కి వెళ్ళింది ప్రియాంక. సంధ్య తను చేసిన తప్పేంటో అర్థమయ్యేసరికి కొడుకు ముఖం చూడాలంటేనే చిరాగ్గా అనిపించింది. ఛీ, నువ్వు నా తమ్ముడని పిలుద్దామన్నా మాట రావడం లేదురా. నీ వల్ల నష్టపోయింది కేవలం ప్రియాంక మాత్రమే. నీ వల్లే తనకి నిజంగా ప్రెగ్నెంట్ వచ్చింది. కానీ అనుకోకుండా ఒకరోజు తనకి అభాషణ అవ్వటం, గర్భసంచిని కూడా తీసేసరికి
నీ కారణంగా తన జీవితం అన్యాయం అవ్వకూడదని రానా అన్నీ ఆలోచించి ముందడిగేశాడు. ప్రియాంక ఫ్యామిలీ తన గురించి అన్ని వివరాలు తెలుసుకుని తనను మళ్ళీ నీ జీవితంలోకి తీసుకొని వచ్చాడు. తన విషయంలో మాత్రం నువ్వు చేసింది చిన్న తప్పు కాదు పారదు, క్షమించరాని తప్పు. ఎన్ని రోజులు నీ కోసం ఆలోచించాం, నిజంగా నువ్వు అసలు ప్రియాంకతో సంతోషంగా ఉంటున్నావా లేదా అని. కానీ ఆ బంగారు తల్లి మనసును బాధ పెట్టినందుకు నువ్వు నిజంగానే శిక్ష అనుభవిస్తావంటూ దివ్య వైపు తిరిగి వాడి తప్పు క్షమాపణ చెప్తున్నాను అత్తయ్య, ఇప్పటికే చాలా ఆలస్యం చేశాం, పదండి రానా వాళ్ళ నాన్న కలిసి మాట్లాడడం వాళ్ళని కలపాలంటూ వాళ్ళ కుటుంబం కూడా మనకి తోడుగా ఉండాలి కదా. దివ్య బాధగా సంధ్య వైపు చూసింది. వాడి కోసం అంతలా ఆరాటపడ్డావు, చూసావు కదా చివరికి నన్ను నలుగురిలో నవ్వులు పాలు చేశాడు. ఇప్పుడు ఏమని సమాధానం చెప్తావు ప్రియాంకకి? సంధ్య ఏం మాట్లాడలేదు. ఏడుస్తూ తన ప్రియాంక రూమ్ వైపు అడుగులు వేసి ప్రియాంక చేతిని పెట్టుకొని బయటికి తీసుకొచ్చి, పదమ్మా నేను నా కోడలుగా కాదు కూతురుగా నా ఇంటికి తీసుకెళ్తాను, నా దృష్టిలో వీడు అసలు మనిషే కాదంటూ ఏడుస్తూ ప్రియాంకను హత్తుకుంది. అందరూ బాధగా ప్రియాంకనే చూశారు. ఇంకా ఉంది